సూపర్ 6 అంటే అని చెప్పేసుకునే నాయకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటామని చెప్పి సభను తెలియజేస్తున్నా. మన ఈ రాష్ట్రానికి మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ గారు లాంటి ముఖ్యమంత్రి మళ్ళా మనకు కావాలా? అబద్ధం మాటలు చెప్పేసి ఓట్లు లభించుకున్న నాయకుడు కూటమి నాయకుడు మీరందరూ కావాలని చెప్పి అందరూ ఆలోచించండి. ఏ ప్రాంతంలో పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ వెలుగుండ 2 వరాలు అయితే జగన్మోహన్ గారు అన్ని కంప్లీట్ చేశాం. కావాలని సంపద సృష్టిస్తామని చెప్పేసి కలబోలు మాటలు చెప్పేసి ఈ సంపద పేదవాళ్ళ కోసం కాదు, ధనికుల కోసం, వాళ్ళ గుణామీల కోసం అని చెప్పేసి ఈ మెడికల్ కాలేజ్ ని తప్పుల బెల్లానికి అమ్మేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి నాయకుడు మనకు అవసరం లేదు. మళ్ళా నికాస్ కార్యక్రమం చేసేవాడు, పేదవాళ్ళ కోసం అందుబాటులో ఉండే నాయకుడు, మన భవిష్యత్తు కోసం అందుబాటులో ఉన్న నాయకుడు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తప్ప ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి అటువంటి నాయకుడు సీఎం చేసుకోవాలంటే మనకు అందుబాటులో ఉండే నాయకుడు మన అన్నా రాంబాబు గారిని కూడా ఎమ్మెల్యే చేసుకుని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా అన్నా రాంబాబు వెంట నడిచి జగన్మోహన్ గారిని సీఎం చేసుకునే విధంగా అన్నా రాంబాబు గారిని ఎమ్మెల్యే గెలిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 12వ తేదీ జరిగే ఈ వైఎస్ఆర్సీపీ ర్యాలీకి కూడా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయకూడదని వ్యతిరేకంగా ర్యాలీ కూడా జరిగింది. కాబట్టి అందరూ ఆ ర్యాలీని కూడా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చేసిన పెద్దలందరికీ కూడా గ్రామ ప్రజలందరూ కూడా మరి నమస్కారం చేసుకుని సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.